గుడ్ మార్నింగ్, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు. సో ఇవాళ బిర్యానీ చేస్తున్నాను అనమాట. చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, హైదరాబాద్ స్టైల్, అథెంటిక్ హైదరాబాద్ స్టైల్. కానీ ఏందనంటే ఇక మా పుష్ప ఆజీ కదా, అందుకనేసి ఒక 2 పొటాటోస్ కూడా వేస్తున్నా, ఆలుగడ్డలు కూడా వేస్తున్నా 2. ఎందుకంటే ఇక చెప్పలేం మనం, పుష్ప మూడు. ఇక దాని తర్వాత దీనికి టిప్స్ ఏంటంటే, బిర్యానీ లేయరింగ్ చేసేటప్పుడు ఒక లేయరింగ్ వచ్చేసి ఇలాచీ పొడి, కడమం పౌడర్తో చేసుకోవాలా. ఒక లేయరింగ్ వచ్చేసి బిర్యానీ మసాలాతో చేసుకోవాలా. కంపల్సరిగా లెమన్ జ్యూస్ పైకి వెళ్ళి పోయాలా కొద్దిగంత. ఇంకోటి వచ్చేసేసి ఇది కలర్ ఎసెన్స్ వేయాలా. అది కూడా కొంచెం పాలు కూడా పోయాలి, కొద్దిగా పైనుంచి పాలు కూడా పోయాలి. ఇది అనమాట బిర్యానీ లేయరింగ్. ఇవన్నీ కడమం పౌడర్, బిర్యానీ మసాలా, లెమన్ జ్యూస్, ఎల్లో ఎసెన్స్ కలర్, తర్వాత మిల్క్ పైకి వెళ్ళిపోయాలి. దమ్ చేసుకున్నప్పుడు మనం ఇంట్లో చేస్తే, నువ్వు ఎంతనన్నా చేయి ఏమన్నా చేయి కానీ హోటల్ టేస్ట్ మాత్రం రాదు ఇంట్లో చేస్తే. కానీ ఇవి చేసేసి కొంచెం ఏదో మన ప్రాణాన్ని సంతృప్తి పరచుకోవాలి అంతే. ఒక లేయర్ వేసినాను కదా, ఇప్పుడు వచ్చేసి ఈ కాడమం పౌడర్ స్ప్రింకిల్ చేయాలి పైకి వెళ్ళి, చూసిరా కొద్దిగా. సో ఇప్పుడు వచ్చి సెకండ్ లేయర్ బిర్యానీ మసాలా పౌడర్, చూసిరా. సెకండ్ లేయర్ వచ్చేసి ఇది బిర్యానీ మసాలా పౌడర్. థర్డ్ లెమన్ జ్యూస్, కలర్, పాలు. సో పాలు, లెమన్ జ్యూస్, కలర్, అంతే. పైనుంచి ఆనియన్స్ ఏపీ వేసుడు, గీపీ వేసుడు, సింగినాథం జీలకర్ర చేస్తే అది హైదరాబాద్ దమ్ బిర్యానీ కాదు. ఇట్లా పేపర్ వేసేసి దమ్ పెట్టేసేయాలి అంతే. ఓకే, బిర్యానీ చూద్దాం. రెడీ అయింది. చూసిరా. సో బిర్యానీ అయిన తర్వాత ఇంకో స్టెప్ ఉంటుంది. అదేం స్టెప్ అని అంటే నెయ్యి ప్లస్ మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది నెయ్యి పైకి వెళ్ళిపోయాలన్నమాట. చూసిండ్రా, ఇది అంతే. బిర్యానీ రెడీ. బిర్యానీని ఎప్పుడైనా కానీ కూడా ఇట్లా సైడ్ నుంచి తీయాలి, ఇట్లా సైడ్కి వెళ్ళి. బాగుంది. Very nice, madam.